ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మీరు క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారా? దేవుడు మహాకృపతో మరొక దినమున మరొక రోజు తన వాక్యముని ధ్యానిస్తానికి, తన సన్నిధిలో ప్రార్థిస్తానికి ప్రభు మన పట్ల కృప చూపించాడు. మరి దేవుని వాక్యం వింటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో సమయం గడిపారా? ఈరోజు చాలామంది చెప్తుంటారండి, ఏ పని చేసినా మేము సఫలత లేదండి, ఎంత సంపాదించినా అంతా చెరువులోకి వెళ్ళిపోతుంది, చదువుకుంటే చదువులో మంచి మార్కులు రావు, మాకు ఉద్యోగం రాదు. ఒక ఆయన అన్నాడు, నేను ఈ లోకంలో ప్రయత్నించింది లేదండి, ఏది ప్రయత్నించినా విఫలమే. ఈరోజు చాలామంది ఇలాంటి వారు విఫలాన్ని లేకపోతే వారి జీవితంలో ఓడిపోతామనేది మనం చూస్తున్నాం. మరి వారు కష్టపడకుండా ఉంటారా? కష్టపడతారు, చాలా కష్టపడుతుంటారు. చాలామంది రాత్రులను పగలు వారు ప్రయాసపడుతుంటారు. కానీ చివరికి వారికి మిలిగే అప్పులు, జబ్బులు, కుటుంబంలో పోరాటం. మరి దీనికి ఏంటి జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగారు ఒకళ్ళు. ఏమండి, ఎందుకు నా జీవితంలో నేను అభివృద్ధి పొందలేకపోతున్నా? మరి ఈరోజు సందేశం దాని గురించి. మీరు రండి, ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వారికి కూడా తెలియపరచండి. దేవుని వాక్యములో మన లోపములు ఎత్తిపెట్టేది, మనం సరిచేసుకునే అవకాశం ఇచ్చేది, మన సమస్యలకి విరుగుడు ఇవ్వగలిగినది దేవుని వాక్యం. మరి మీ బైబిల్ తెచ్చుకున్నారా? మరి దేవుని వాక్యం వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నాయన నీ పాద సన్నిధిలోకి మేము వస్తున్నాం. నాయన, ఎక్కడ 2-3 నామన కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానని చెప్పిన యేసయ్య, ఆత్మస్వరూపైన దేవా, నీ సులువు చోట మరుగుపరచు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఈ సమయం నాయన ఏ ఉద్దేశంతో అయితేనైనా ఈ కార్యక్రమాలు అవర్ ఆఫ్ ప్రేయర్ ప్రోగ్రామ్ కొనసాగింపజేస్తున్నావో ఆ ఉద్దేశములన్నీ నెరవేర్చు. నీ మాట నా నోట్లో ఉంచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు చాలామంది జీవితంలో అడిగే ప్రశ్న, ఆలోచించే ఆలోచన ఇదే: ఎందుకు మన జీవితంలో సఫలతను చూడలేకపోతున్నాం? సఫలత అనేది ఎందుకు నా జీవితంలో లేదు? దేవుని వాక్యంలో అనేక మంది భక్తులను మనం చూస్తున్నాం. వారు పాత నిబంధన అవనివ్వండి, కొత్త నిబంధన అవనివ్వండి, అనేక మంది జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాం మనం చదివి ఉన్నాం. కానీ మన జీవితం అని వచ్చినప్పుడు ఎందుకు మనము మన జీవితంలో సంపూర్ణమైన దేవుని ఆశీర్వాదాలు అవనివ్వండి, దేవుడిచ్చే కనికరము, కృప అవనివ్వండి, ఆయన ఇచ్చే దీవెనలు అవనివ్వండి, మనం పొందుకోలేకపోతున్నాం? మనం ఒక దరిద్రులుగా, లేకపోతే ఆకలితో, కరువుతో, లేకపోతే మనం ఇతరులని డబ్బులు అడుగుతూ, లేకపోతే మనం ఒక లోటులో ఉండి యేసుప్రభు గొప్పవాడు అనటం వల్ల ప్రయోజనం లేదు. యేసుప్రభు గొప్పవాడైతే అది నీ జీవిత విధానం ద్వారంగా అనేక మందిని చుట్టూన్న వారు తెలుసుకోవాలి. చాలామంది మనం చెప్పే సువార్తని వారు అంగీకరించకపోతున్న కారణం ఏంటంటే మన జీవిత విధం. చాలాసార్లు మన జీవితంలో ఉన్న విఫలతని, మన జీవితంలో ఉన్న దరిద్రతని, శాపాన్ని వారు చూసి యేసుప్రభుకు దూరం అవుతామనేది మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఒక వ్యక్తి ఎలాగ సఫలత పొందుతాడు? ఎందుకు మనం సఫలత పొందలేకపోతున్నాం? దేవుని వాక్యములో చాలా స్పష్టంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి మరలా ఈ విషయాన్ని గురించి బోధిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అన్నింటిలో మనందరూ తెలిసిన అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లోబడితే ఆశీర్వాదాలేంటి, లోబడకపోతే శాపములేంటి అని ఒక పెద్ద అధ్యాయము దేవుడు తన సేవకుడైన మోషే దూరంగా రాస్తాం మనం చూడగలుగుతున్నాం. అప్పు శాపానికి సాదృశ్యం. ఏమండి, కరువు శాపానికి సాదృశ్యం, జబ్బు శాపానికి సాదృశ్యం. కానీ ఆ సమస్త శాపముని యేసుప్రభు కల్వరి శిలువలో మింగివేసి మనకి నూతన మార్గముని, నూతన జీవితముని అనుగ్రహించేవాడు. మరి ఈరోజు దేవుని వాక్యంలో వెళ్ళకముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను.
ఎంతమంది ఈరోజు మీ జీవితంలో సఫలతను చూస్తున్నారు? ఒకవేళ మీరు చదువుకున్న వారైతే మీ చదువుల్లో మీరు సఫలతను చూస్తున్నారా? ఒకవేళ మీరు ఉద్యోగం చేసేవారైతే మీరు చేస్తున్న పనుల్లో దేవుని కృపను అనుభవిస్తున్నారా? మీరు చేసే పని సంపూర్ణమవుతుందా? ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే దేవుడు ఇచ్చే ఆ వ్యాపారంని అది అభివృద్ధి పొందుతుందా? దేవుని వాక్యంలో అనేక వచనములు మనం చూస్తున్నాం. మొదట సఫలత అంటే ఏంటనేది తెలుసుకోకుండా మనం సఫలత ఎలా పొందాము, ఎలా పొందలేదు అని ఎలా తెలుసుకుంటాం? సఫలత అనేది పై రూపమైన ఇల్లులు వాక్యాలు మాత్రమే కాదు, కానీ యేసుని కలిగి ఉండటమే నిజమైన సఫలత. యేసు ప్రభు ఒక జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి శరీరము, ఆ వ్యక్తి ఆత్మ, ప్రాణము గొప్ప సమాధానముతో ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వారికి చాలామందికి ఆస్తులుంటాయి, పేరు ప్రఖ్యాతులుంటాయి, కానీ వారికి లేనిది మనకు ఉన్నది ఏంటంటే సమాధానకర్త అయిన యేసు ప్రభు. యేసు ఎక్కడుంటాడో అక్కడ పరిస్థితిని సమాధానపరిచేవాడు. ఆ ఓడలో తుఫాను, మెరుపులు, అలలు కొట్టినప్పటికీ ఆ ఓడని సమాధానకర్త అయిన ప్రభు ఆ పరిస్థితిని సమాధానపరిచాడు. అక్కడ 3 దినములుగా ఆకలితో ఉన్న అనేక మంది జనులు వారు నిరాశతో లేకపోతే శారీరకంగా నీరసముతో ఉన్నప్పుడు ప్రభు వారందరికీ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి వారి కడుపు నిండా భోజనం పెట్టాడు. ఒక సమాధి కార్యక్రమము ఆయన ఎదుర్కొన్నప్పుడు అక్కడ దుఃఖము, కన్నీరు, అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు ప్రభు ఆ పరిస్థితిని సమాధానపరిచాడు. ఒక చిన్నదాని గృహములో ఆయన వెళ్ళినప్పుడు ఆ దుఃఖముని కానీ, ఆ మరణముని కానీ, ఆ శాపముని కానీ తొలగించి అది ఒక దీవెనకరమైన సమయంగా మార్చాడు. ఈరోజు మనం గమనించాలి, యేసు ప్రభు చేసిన కార్యములు ఆ రోజు మాత్రమే కాదు, ఈరోజు చేయగలిగిన వాడు. కారణం ఆయన సజీవుడు, ఆయన చనిపోయినవాడు కాదు. ఆ రోజు మాత్రమే స్వస్థపరచలేదు అనారోగ్యాలని, ఆ రోజు మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేయలేదు. ఈరోజు ఆయన తన పరిశుద్ధాత్ముడు తన సేవకుల ద్వారంగా ప్రభు గొప్ప కార్యముల్ని మనము చేయగలుగుతున్నాం. కానీ చాలామంది జీవితం మనం చూసినప్పుడు వారు క్రీస్తులో ఉన్న పరిపూర్ణతమైన ఆశీర్వాదాలు అవనవ్వండి, శారీరకమైనవండి, ఆత్మీయ స్థితి అవనవ్వండి, వారి భవిష్యత్తులో అవనవ్వండి, ఎలాంటి విధములో వారు సంపూర్ణతలోకి వెళ్ళిన వారుగా కనబడతలేదు. కారణం ఏంటి? కారణము వారు దేవుని యందు భయభక్తులు లేనివారనేది మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం నుంచి మీ బైబిల్ మీరు చూడండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గమన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? చూడండి, మనం దేవుణ్ణి, దేవా నన్ను అభివృద్ధిపరచు, దేవా నాకు సఫలత దయచేయి, దేవా నన్ను ఆశీర్వదించు అని ఈరోజు చాలామంది మనము దేవుని సన్నిధిలో పెనుగులాడుతుంటాం, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తుంటాం, అనేక మంది దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుంటుంటాం. కానీ అవన్నీ జరిగినప్పటికీ కూడా మనం సంపూర్ణమైన సమాధానము మన జీవితంలో కలిగి ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి? దేవుడు ఆదినమునే ఇశ్రాయేలు ప్రజలకి సెలవిచ్చాడు. ఏంటంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడుము అంటే ఏమండి? మనం ఒక పాముని చూసినప్పుడు, సింహం చూసినప్పుడు భయపడతాం కదా, అలాంటి భయం కాదు. దేవుని యందు భయపడతామంటే పాపముని ద్వేషిస్తాం.
మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఏమండి? పరిశుద్ధమైన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన దేవునికి ఉన్న ఒక విలువైన గుణం ఏంటంటే ఆయన చాలా పవిత్రుడు. మనము దేవునికి భయపడినప్పుడు దేవునికి ఇష్టము లేని కార్యములు, దేవునికి విరోధమైన కార్యముల నుంచి మనము పారిపోవాలి. ఫస్ట్ స్టెప్, నీ జీవితంలో సఫలతను చూడాలంటే నీ దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నా ఆలోచనలు ఎరిగినవాడు, నా మాటలు ఎరిగినవాడు, నేను ఎవరిని చూస్తున్నానో ఆయనకు తెలుసు. ఏమండి? యోసేపుని చూస్తున్నాం. యోసేపు ఒక బానిస. ఆ బానిస యోసేపు ఆ ఇంటి యజమానురాలైన పోతీఫరు భార్య, యోసేపు ఎవరు లేరు, నాతో వచ్చి పాపము చెయ్యి, ఈ దుర్మార్గమైన వ్యభిచారం నాతో చెయ్యి అని ప్రేరేపించినప్పుడు తను యోసేపుని శోధిస్తున్నప్పటికీ యోసేపు ఒక మాట అన్నా, ఇంత ఘోరమైన పాపము నా దేవుని ఎదుట ఎలాగ చేయగలను? నీ జీవితంలో మొదట సఫలత రావాలంటే మొదటగా నువ్వు గమనించాల్సింది ఏంటంటే దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు. దేవునికి విరోధమైనవి, దేవునికి ఇష్టమలేనివి, దేవుని వాక్యము ఏమండి? వాక్యం చదువుతారా? దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. దేవునికి ఇష్టానుసారంగా ఆయన వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. ఇది చాలా ముఖ్యమండి. ఈరోజు చాలామంది దేవునికి ఇష్టమైనవి ఏంటని తెలిసినప్పటికీ, దేవుడు ఎలాగుంటే మనల్ని ప్రేమిస్తారని ఎరిగినప్పటికీ, లేకపోతే ఎలాగుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తుందని తెలిసినప్పటికీ చాలామంది దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణమైన హృదయముతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన శక్తితో ప్రేమించు. అక్కడ ప్రేమ అని మాట వాడబడింది. అగాపే ప్రేమ. మనందరికీ తెలుసు, క్రీస్తు మన కోసం అగాపే ప్రేమ కల్వరి శిలువలో చూపించాడు. మనం ఇంకను పాపులుగా ఉన్నప్పుడు ఆయన మన కోసం మరణించాడు. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటి? అలాంటి అగాపే ప్రేమను ఆయన పట్ల మనం చూపించాలని. స్వార్థము లేని ప్రేమ, లాభము లేని ప్రేమ. ఇలాంటి ప్రేమ క్రీస్తు ప్రేమతో, లేకపోతే అగాపే ప్రేమతో దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ జీవితంలో దేవుడికి మొదటి స్థానం ఇచ్చావా? ప్రభువుని గౌరవిస్తున్నావా? ప్రభువుని గౌరవించువాడు ప్రభు ఆజ్ఞల్ని గైకుంటాడు. అదే మాట మనం యోహాను 14:15 మనం చూస్తున్నాం. మీరు నన్ను ప్రేమిస్తే నా కట్టడలకి లోబడతారు. మీరు నన్ను ప్రేమిస్తే నా మాటల్ని మీరు అంగీకరిస్తారు. అక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 10:12 చూడండి. మొదటగా దేవునికి భయపడండి. రెండవదిగా వాక్ ఇన్ ద ఒబీడియన్స్ టు హిమ్. చూడండి, చెయ్యకూడనివి మనం చేయకూడదు, చేయాల్సినవి మనం చేయాలి. చాలామంది ఎంత మంచివాళ్ళంటే చేయకూడనివి చేయకుండా ఉంటారు, కానీ చేయాల్సినవి చేయరు. ఏంటి చెయ్యాలి? కీర్తనల 1 మనం చూస్తున్నాం. దుష్టుడు ఆలోచన చెప్పి నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చునగా, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఏమండి? దేవుని వాక్యమని మనము చదవాలి. ఇది దేవుడు ఆశిస్తున్నాడు మన దగ్గర. మనము దేవుని వాక్యానుసారంగా నడవాలి, నిలవాలి, లోబడాలంటే అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి కదా. అందుకే కదన్నా ఇలాంటి యూట్యూబ్లో ప్రసంగాలు వస్తుంటే మేము వింటున్నాము కదా. 1 minute మెసేజ్లు వింటున్నాం, 5 minute మెసేజ్లు వింటున్నాం, 10 minute మెసేజ్లు వింటున్నాం. అది కాదు యూట్యూబ్లోవి. ఏమండి? అసలైంది కాదు, ఇది కొసర అంటారు. అసలైనది ఏంటి? ఉపవాసం ఉండి మోకాల మీద దేవుని వాక్యాన్ని చదువుతాం. ఎంతమంది ఈరోజు దీన్ని అభ్యాసం చేసుకుంటున్నారు?
ఈరోజు బైబిల్ తెరిసేదే లేదు మనకి. బైబిల్ చదువుకోవాలన్నా సెల్ ఫోన్లో చదువుకుంటున్నాం, బైబిల్ చదువుకోవాలన్నా కూడా అనుకున్నప్పుడు చదువుకుంటున్నాం. అంతేకాని దేవుని వాక్యంని భయభక్తులతో దాన్ని గౌరవించి దేవుని సన్నిధిలో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఉపవాసముతో ఉండి కన్నీటితో విరిగిన స్థితితో మనము దేవుని వాక్యముని చదువుతున్నామా? ఈరోజు చూడండి, చాలా బిజీ, ప్రతి ఒక్కరూ బిజీ. ఎంత బిజీ అయితే మన సెల్ ఫోన్లో మాట్లాడటానికి మనకు టైం ఉంది, టీవీలో కార్యక్రమాలు చూడటానికి మనకు టైం ఉంది, హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆహారం తినడానికి మనకు టైం ఉంది, కొత్త బట్టలు కొనుక్కోవడానికి మనకు టైం ఉంది, ఊర్లమ్మట బంధువులను చూస్తానికి మనకు టైం ఉంది, గొడవ వేసుకోవటానికి మనకు టైం ఉంది. కానీ మోకరించి ఉపవాసముతో దేవుని వాక్యముని చదువుతానికి మనకు టైం లేదు. అందుకే దేవుడికి కూడా అలాంటి వారిని చూసి నా మీతో టైం లేదురా అంటున్నాను. దేవుని వదిలేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు, దేవుని వదిలేసి ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, దేవుని వదిలేసి పుస్తకాలు పట్టుకుని చదువుకుంటున్నారు. నువ్వు డిగ్రీ సంపాదించావేమో కానీ జీవితంలో స్థిరత్వం లేదు కదా. నువ్వు ఉద్యోగం సంపాదించావేమో కానీ మిలిగిందేంటి? జబ్బులే కదా, అప్పులే కదా. వ్యాపారం చేస్తున్నావే కానీ వచ్చింది చెరువులో కలిసిపోతుంది కదా. చూసారా, మనము దేవుని నిర్లక్ష్య పెట్టి దేవుని ఆజ్ఞలు మనం చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారము మనము నడవాలి, అంటే లోబడాలి. ఈరోజు దేవుని మాటకి లోబడటానికి మనుషులకి ఇష్టం లేదండి. ఆజ్ఞలన్నింటిలో ప్రధాన ఆజ్ఞ దేని రూపమును చేసుకొని నువ్వు సాగిలో పడవద్దు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. వ్యభిచారించకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగ సాక్ష్యం చెప్పకూడదు. ఇంకా అవన్నీ మనకు తెలుసు. అవన్నీ దేవుడు ఏం చేశాడండి? ఒక మాటల్లో మనకు పెట్టాడు ఏంటంటే, నీ దేవుడైన యెహోవాని పూర్ణమైన హృదయముతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో ప్రేమించు. నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే తెల్లవారుజాము లేచిన వెంటనే మొదటి సమయం దేవునికి ఇస్తావు. నువ్వు దేనిని ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి కోసం నువ్వు త్యాగం చేస్తావు. నీ సమయాన్ని ఇస్తావు, నీ బలముని ఇస్తావు, నీ ధనముని ఇస్తావు. ఆ వ్యక్తి నీ ధ్యానంలో ఉంటాడు. దేవుడు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమించు అయ్యా, నా కట్టడల ప్రకారం నువ్వు లోబడు. ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే కొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడే చూస్తున్నామంటే అది 11వ అధ్యాయం 12వ వచనం, 22వ వచనం చదవండి, క్షమించాను. 11వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలని మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములను దేశములను స్వాధీనపరుచుకొందురు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీద అగును అరణ్యము మొదలుకొని లెబోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా అడుగుపెట్టు దేశమంతటి మీద ఎదురును మీ భయము పుట్టించును. చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపము పెట్టించున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెననియు, మీరు దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గం నుండి విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. వెరీ క్లియర్. బైబిల్ అంతా రెండు మార్గము, ఇరుకైన మార్గము, విశాలమైన మార్గం, పరలోకము, నరకము, నీతి మార్గము, అవినీతి మార్గము, ఆశీర్వాదములు, శాపములు. నీకు ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు దేవుని వాక్యానుసారంగా లోబడాలి. లోబడటం చాలా కష్టం అండి. ఏ వ్యక్తి లోబడతాడో తెలుసా? ఏ వ్యక్తిలో అయితే గర్వం ఉండదో ఆ వ్యక్తి లోబడతాడు. ఏ వ్యక్తి హృదయం అయితే బెర్రగొట్టబడుతుందో ఆ వ్యక్తే లోబడతాడు. చాలాసార్లు అండి మనం ఇతరులు చెప్పినప్పుడు వాళ్ళు అంటుంటారు, మీకేం తెలుసులేండి, మాకంతా వచ్చు, మేము బాగా చదువుకున్నాం కదా,
మాకు బాగా జ్ఞానం ఉంది కదా, మేము చాలా సంపాదించాం కదా. ఏమండి, కొంతమందికి వారికి ఏమీ రాదని కూడా గర్వం ఉంటుందండి. మాకు ఏమి రాదులే, అది కూడా అతిశయిస్తుంటారు. ఎక్కడ అహంభావం ఉంటుందో, ఎక్కడ వారి హృదయములో నేను నా అనే మనసు ఉంటుందో అలాంటి వారు దేవునికి లోబడలేరు. చాలాసార్లు దేవునికి లోబడమంటే వారు ప్రశ్నలు వేస్తుంటారు. ఎందుకు ఇలా చెప్పాడు, ఎందుకు బైబుల్ అలాగుందండి, ఎందుకు ఇలాగుంది, ఇది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు కండి. ఏమండి, మన సెల్ ఫోన్ వాడుతుంటాం. ఈ సెల్ ఫోను మనం ఇక్కడ ఉంటాం, మీ అబ్బాయి అమెరికాలో ఉంటాడు. మీరు ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్న మీ అబ్బాయికి ఫోన్ చేస్తే ఎలాగ మీరు మాట్లాడుతున్నారు తెలుసా? అంత మాత్రాన నాకు అసలు నేను ఇంట్లో ఉన్నాను, మా అబ్బాయి అక్కడున్నాడు, మేము మాట్లాడుకునేది మీకు అది ఎలా జరుగుతుందో తెలియనప్పటికీ కూడా మీరు సెల్ ఫోన్ కొనుక్కోకుండా ఉంటారా? చాలాసార్లు మనకు అర్థం కావు, తెలియవు. చాలాసార్లు చాలామంది అంటుంటారు, దేవుడు ఉంటే నాకు కనబడవనండి, దేవుడు ఉంటే అంత మాట్లాడడం, అప్పుడు నేను మారుతాను, అప్పుడు నేను నమ్ముతాను. సెల్ ఫోన్ ఉంటే నాకు తెలియనివ్వండి, అది ఎలా పనిచేస్తుందో తెలియనివ్వండి, నాకు తెలుసుకుంటేనే నేను సెల్ ఫోన్ వాడతాను అంటే, వాడకపోతే నీకే నష్టం. వాడితే వల్ల ఎవరికి మేలు? నీకే మేలు. తెలియని మాత్రాన మనకి తెలియని ఎన్నో ఉన్నాయి, మనం అర్థం చేసుకోలేనివి ఎన్నో ఉన్నాయి, మనం గ్రహించుకోలేనివి ఎన్నో ఉన్నాయి. దానికని నువ్వు ప్రతిదాన్ని అనుమానిస్తూ, ప్రతిదాన్ని నువ్వు సందేహిస్తూ, దేవుని వాక్యంను దూషిస్తూ, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను విసర్జిస్తూ, నీ స్థానసారంగా వెళ్ళి మళ్ళా దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అంటాం వల్ల ఏం ప్రయోజనం? బైబిల్లో మనం సౌలు అనే ఒక వ్యక్తిని చూస్తున్నామండి. ఇతను మొదటి సమూయేలు గ్రంథం మనం చూస్తున్నాం. ఒకసారి మీ బైబిల్ చూడండి. మొదటి సమూయేలు మనకంతా చదువుతానికి సమయం లేదు, కానీ తొమ్మిదో అధ్యాయము 2వ వచనం చదవండి, లేకపోతే మొదటి నుంచి చదవండి. మొదటి 3 వచనాలు. బేరోతు కుమారుడైన సేరేకుని జనముల అబీయేలు కుమారుడుకు కీషు అనే బెన్యామీను ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడకు ఓ బెన్యామీనుడు, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యములు గల యువకుడు. ఇజ్రాయేలు అతని పాటి సౌందర్య ఒకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పై ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క అవినీతి మొదలుకొని తప్పిపోగా, కీషు తన కుమారుడైన సౌలుని పిలిపించి, మన దాసులో ఒకని తీసుకొని పోయి గర్భాధములో వెదకమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిమునకు మన్యమును తిరిగి షరీషా దేశమునకు సంచరింపగా. చాలు, నేను 3వ వచనం చెప్పాను, మీరు ఇంకా చదువుతున్నారు. ఇవి చూసినట్లయితే సౌలు మనం చూస్తున్నాం. సౌలు చాలా ఎత్తైనవాడు అంత మాత్రం కాదు, మంచి సుందరుడు, ఒక ప్రత్యేకత తను చూస్తున్నాం. కానీ తను ఏం చేస్తున్నాడు? గాడిదల వెనకాల వెళ్తున్నాడు. గాడిదలు ఏంటి? గాడిదలు ఎవరు మేపుకుంటారు చెప్పండి? గాడిదలు అది ఒక స్వభావం ఏంటి? గాడిద విశేషత ఏంటి? అది తిరుగుబాటుతం. ఆ జంతు గాడిద అంటే గాడిదని తిడుతుంటాం మనం. అంటే ఏంటిదని? అది తిరగబడేది, మొండిది, లోబడుతుంది. అది నీళ్ళు తాగమంటే గాడి తెలుసా అంటే అందుకే నా యజమానుడు ఉప్పు పెడతాడు నోట్లో. మొరట గాడిదలు ఉంటాయి, అవి సామాను మొయ్యో, మళ్ళీ దాన్ని బాది, మళ్ళీ 2 బాధలు బాది. ఏమండి, గాడిదలు అది తిరుగుబాటు స్వభావం. దేవుడు సౌలుని ఒక ప్రత్యేకముగా చేసినప్పటికీ, ఒక విశేషముగా చేసినప్పటికీ, సౌలుని ఒక జ్ఞానవంతుడిగా చేసినప్పటికీ, లేకపోతే అందమైన వాడిగా మంచి ఒక పర్సనాలిటీ ఇచ్చాడండి దేవుడు. కానీ ఏం చేస్తున్నాడు? గాడిదలతో సహవాసం చేస్తున్నాడు. అక్కడ సమూయేలు దగ్గరికి వెళ్తున్నాడు. సమూయేలు తనతో కూర్చుని గాడిద గురించి కంగారు పడద్దయ్యా అని చెప్పి తనతో కూర్చుని రాత్రంతా తనతో మాట్లాడి తన కోసం ప్రార్థించి, చూడండి అక్కడ చూసినట్లయితే ఎంత చక్కని మాట మనం చూస్తున్నాం. ఏమండి 10వ వచనం చూడండి, ఒకసారి చదవండి. సౌలు నీ మాట మంచిది, వెళుదము రమ్మనగా. 10వ అధ్యాయం, క్షమించాను, 10వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి.
కొంచెం ముందుకు వెళ్దాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన సామర్థ్యము మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పగా ఇలాగ సెలవిచ్చాడు. చాలు. ఇక్కడ సౌలుని దేవుడు అభిషేకిస్తున్నాడు. దేవుడు అన్ని అందం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఏమైనా ఎత్తునిచ్చాడు. రాజుకు ఉండాల్సిన గుణగుణాలన్నీ ఉన్నాయండి. అన్నిటికీ నూనెతో అభిషేకించాడు. ఇంకా చూడండి ఇంకేం జరిగింది చూడండి. 9వ వచనం చదవండి కొంచెం. అతడు సమూయేలు వద్ద నుండి తిరుగగా దేవుడు అతనికి కొత్త మనస్సును అనుగ్రహించెను. ఆ దినమునే సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గర వచ్చినప్పుడు ప్రవక్త సమూయేలు అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చాడు. ఏమని? నూతన హృదయం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎన్ని ఇచ్చాడండి? ఒక్క మనిషికి అన్నీ ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేసాడు దేవుడు. ప్రవక్తకు ఉన్న అభిషేకం ఇచ్చాడు, నూతన మనసునిచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. అంతగా ప్రేమించాడు. అసలు దావీదు సీన్లో లేడు. అసలు దావీదు అనే మాటకి అసలు అవకాశం లేదు చెప్పాలంటే. దేవుడు సౌలుని అంత ప్రేమించాడండి. ఇశ్రాయేలుని తన వంశము నిరంతరం ఏలాలని మెస్సయ్య సౌలు కుమారుడు అని పిలువబడాలని ఆశించాడండి దేవుడు. ఎంత గొప్ప తలంపది, ఎంత గొప్ప ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు. కానీ ఏం చేశాడు తెలుసా? చూద్దాం. కొంచెం మనం ముందుకెళ్దాం. 1 సమూయేలు 15వ అధ్యాయము. 1 సమూయేలు 15వ అధ్యాయము. 15 మొదటి నుంచి కొన్ని విషయాలు చదవండి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యముల అధిపతికి యెహోవా సెలవిచ్చిన ఏమనగా, అమాలేకులను ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటాడు, పోయి అమాలేకులపై నాశనం చేయి, నిర్మూలం చెయ్యి, మేకలు, జంతువులు, మనుషులు సమస్తం నాశనం చేయి. సౌలు వెళ్తాడు, చెడిపోయి నాశనం చేస్తాడు, మంచి వాటిని తీసుకొచ్చుకుంటాడు. చూడండి, ఈరోజు చాలామంది మీరు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఆశించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువనే ఇచ్చాడు. ఈరోజు చాలామందిని దేవుడు మీకు కృప చూపించాడు, మిమ్మల్ని సఫలతగా నడిపించాడు. ఈ 2020, 2021, 2022 ఈ భయంకరమైన కరోనా నుంచి తప్పించాడు, యాక్సిడెంట్ని తప్పించాడు, మిమ్మల్ని కృప చూపించి నడిపించాడు. ఆశ్చర్యమైన విధంగా ఎన్నో మేలు దేవుడు మీ పట్ల చేశాడు. దేవుడు అడుగుతున్నాడు మేము అట్లా ఏంటంటే, వెళ్ళి అమాలేకులను నాశనం చేయి. అమాలేకులు ఎవడో కాదు, సాతానుగాడు వేసే విత్తనములు, దేవునికి బిడలుగా విరోధముగా వాడు పోరాడే శత్రువుడు. నీ హృదయములో ఉన్న అపవాదులు, నీ హృదయములో ఉన్న పాప కార్యము నా సన్నిధిలో ఒప్పుకో, నా సన్నిధిలో పశ్చాత్తాపడు, నా వాక్యముతో నీ హృదయం నింపుకో. ఏమండి, ఆ కరోనా వచ్చినప్పుడు ఎంతమంది నాకు ఫోన్ చేసి, అన్నా దేవుడు స్వస్థపరిస్తే నేను దేవుని సేవ చేసేస్తానన్నా, ఇదిగో నన్ను లోకం వైపు వెళ్ళనన్నా, నేను పాపం చూడనన్నా. పాప చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభా, ఇంత శక్తా ప్రభా ఈ కరోనాకి? ఏమండి, మామూలుగా సేవకు రాయంటే రారు, ప్రార్థన చేసుకోవాలంటే చేసుకోరు, బైబిల్ చదవాలని చదవరు. అప్పుడు ఏం బైబిల్ చదివారో, ఏం ప్రార్థన చేశారో. అన్నా దేవుని సేవ చేసేస్తామన్నా, మేము ఏమైనా చేస్తామన్నా. ఏమండి, ఏమయ్యారా అంటే వారు ఈరోజు? అంటే మీరు దేవుడికే మస్కా కొడదాం అనుకుంటున్నారా? ఏమండి, చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఎవరితోనే ఆడుకోగానే దేవునితో ఆటలాడుతావు. నీ ఎవరితోనే తమాషే, దేవునితో తమాషే. సౌలు అంటే నాశనం చేస్తా, అది ఎంత ఒక చిట్టుగా అయిపోద్ది, అందరిని నాశనం చేస్తా అని చెప్పి చెడిపోయినవి నాశనం చేసి మంచివాడికి తెచ్చుకున్నాడు. ఆడ బైబిల్లో చూడండి మనం ఏం చేస్తున్నాం చూడండి. చదవండి దయచేసి 11వ వచనం చదవండి ఒకసారి. 15వ అధ్యాయం 1 సమూయేలు 11వ
వచనం. సౌలు నన్ను అనుసరింపక ఆ, వెనుతీసి ఆ. నా ఆజ్ఞలను గైకొనకపోయెను ఆ, గనుక అతని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అది నీ జీవితంలో అభివృద్ధి ఎందుకు అసలు లేదు. నీ జీవితంలో చేసేంత సఫలత లేకుండా నష్టపోతున్న కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని మాటకు లోబడతలేదు. బైబిల్లో మనం చూస్తున్నాం, యోసేపు తోడు యెహోవా ఉండగా తను చేసిన ప్రతి పని సఫలమైన. హిజ్కియా తోడు దేవుడు ఉండగా హిజ్కియా ధనవంతుడైన. దావీదు తోడు దేవుడు ఉండగా అతని నామం బహు గొప్పదైన. బైబిల్లో మనం చూస్తున్నాం, వారు సామాన్యమైన మనుషులే భక్తులందరూ, కానీ దేవుడు వారు తోడున్నప్పుడు వారు శూరకార్యాలు చేశారు. కానీ సౌలుని ప్రేమించాడు, సౌలుకి ఎంతో కృప చూపించాడు, కానీ తను దేవుని మాటకు లోబడటానికి ఇష్టం లేదు. ఇంతకేమన్నాడు తెలుసా? ఎన్ని దేవుడి కోసమే కదా తెచ్చాను, ఇదిగో అమాలేకులు, శత్రువులు, ఈ గొర్రెలు, మేకలు, మనుషులు, రాజు, దేవుడికే తెచ్చానని, మళ్ళీ దేవుడికి తెచ్చానని ఒక కుయుక్తి మాటతో తను మాట్లాడుతూ మనం చూస్తున్నాం. దానికి సమూయేలు ఏమన్నాడు చూడండి, 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయును పాపముతో సమానము. మూర్ఖతము అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటలో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండక ఆయన నేను విసర్జించననగా. దేవుడు అంటున్నాడు, నువ్వు బలుల కంటే లోబడే మనసే కాదు నేను అడిగింది. ఈరోజు నీకు దేవుని వాక్యం అని తెలుసు. దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో, ఎలాగుండాలో ఎలా ఉండకూడదో నువ్వు ఎరిగిన వాడివి. ఎరిగినప్పటికీ నువ్వు గైకొనకుండా పట్టించుకోలే, ఆదివారం వెళ్ళి చర్చిలో వెళ్ళి క్షమాపణ చెబుదాంలే అని నీ దుర్మార్గమైన కార్యములకు నువ్వు కొనసాగిస్తుంటే దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని విసర్జిస్తానయ్యా. మనం చూసినట్లయితే 16వ వచనంలో సమూయేలు దావీదుని అభిషేకిస్తున్నాడండి. పొగట్టేసుకున్నాడు, అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. దేవుడు ఎంత కృప చూపించాడు, ఎంత కనికరం ఇచ్చాడు. లోబడలేకపోతున్నారండి ఈరోజు. చివరికి అమాలేకుడే, ఏ అమాలేకుని దేవుడు నాశనం చేయమన్నారో నాశనం చేయలేదు కదా, అదే అమాలేకుడు చివరికి కత్తి దూసి తనని చంపినట్టు మనం చూడగలుగుతున్నాం. కత్తి తెచ్చి పొడుచుకున్నాడు, కానీ చావలేదు అతను. చంపయా బాబా అంటాడు. చివరికి మీరు వాక్యంలో ఏ భాగం చదవచ్చు, మాకు సమయం లేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడటమే నీ జీవితంలో నువ్వు సఫలతను చూస్తావు. దేవుని చిత్తమును, దేవుని వాక్యానుసారంగా నువ్వు ఉండలేనప్పుడు, ఆయన అడుగుజాడల్లో నువ్వు నడవలేనప్పుడు, ఆయన ఆశించినట్లు నువ్వు బ్రతకలేనప్పుడు, నువ్వు లోకానుసారంగా బ్రతికేవాడివైతే నువ్వు సఫలత పొందుకుంటాను అనుకుంటున్నావు, కానీ ఆ సఫలత ఒక మాయలాగా ఉంటుంది నీకు. ఒకవేళ వచ్చినా అది నీ కంటి ముందే ఒక ఐసుకాంతము కరిగిపోతున్నట్టు నువ్వు సంపాదించిన సమస్తం అలా కరిగిపోతాయి. నీ జీవితం దేవునికి సమర్పించుకో, పశ్చాత్తాపడండి, నిజంగా పశ్చాత్తాపడండి, యథార్థముగా పశ్చాత్తాపడండి. ఓర్నే సారీ ప్రభా అంటాం కాదు. నువ్వు లోతుగా ఉపవాసం ఉండి నువ్వు చేసిన అతిక్రమముల కోసం దేవుని దగ్గర సరి చేసుకొని సరిదిద్దుకోవాలి. ఆ రోజు ఎజ్రా వాక్యమును బోధించినప్పుడు అక్కడ ఉన్నవారు పశ్చాత్తాపడ్డారు. ఎంతగా పశ్చాత్తాపడ్డారండి. వారు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వారిని మరలా తిరిగి పంపించేశారు, వారిని ఆ పిల్లల్ని. ఎంత లోతైన పశ్చాత్తాపం. ఒక పాపముని మనం కొనసాగుతున్నామంటే, పశ్చాత్తాపడి మరల పాపమును మనం చేస్తున్నామంటే ఆ పాపము నువ్వు అసలు ఒప్పుకోలేదన్నమాట. అది వేషధారణమైన క్షమాపణ అడుగుతున్నాను అనమాట. అది వేషధారణమైన స్థితి. అది అలాంటి వారు ఈరోజు ఎంతోమంది మనం చూస్తున్నాం సంఘముల్లో. లోతైన రక్షణ జీవితం నీకుందా? లోతైన దేవుడిచ్చే ఆ ఆనందము, సమాధానము కలిగి ఉన్నావా? ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించండి. దయచేసి స్థాల్లో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, అమాలేకీయులు నాయన నాశనం చేయమంటే సౌలు లోబడలేకపోయాడు. నీ పట్ల భయము, భయభక్తులు కోల్పోయాడయ్యా.
ఈరోజు అనేక మంది అలాగే ఉన్నారు. నీ మాటకి, నీ ఆజ్ఞలకి లోబడి లేని స్థితిలో ఉన్నారయ్యా. నిన్ను గౌరవించే రీతిలో లేరయ్యా. నీ మందిరంకి వెళ్ళే స్థితిలో లేరయ్యా. నీ కానుకలు ఇచ్చే విషయంలో, నీకు సమర్పించుకునే విషయంలో, నీ సన్నిధిలో ప్రార్థించే విషయంలో వాళ్ళు యథార్థముగా లేరు నాయన. అందువల్ల వారి జీవితంలో వారి విఫలమే, శాపమే చూస్తున్నాం తండ్రి. దేవా, అలాంటి వారిని క్షమించిన ఆయన. అలాంటి వారు మారు మనసు పొందుతానికి వారికి అవకాశమును దయచేయి ప్రభా. వారి అతిక్రమములు, వారి దోషములు నీ సన్నిధిలో వారి గుండె పలగొట్టుకుని కన్నీరు కార్చువారగా, రోధించువారగా, బూడిదలో కూర్చుని ఉపవాసములతో, అయా మూలుగులతో, కన్నీటితో వారు నీ సన్నిధిలో ఏడ్చువారుగా ఉండటానికి సహాయం చేయి. మనం క్షమించిన ఆయన. నువ్వు లేకపోతే మేము సఫలత ఉండదయ్యా మా జీవితంలో. ఒకవేళ అపవాదించిన సఫలత అలాగ నిమిషం మాత్రంలోనే తొలగిపోతుందయ్యా. నువ్వు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నిరంతరం అయ్యా. దేవా, నీ చేతుల ద్వారా మేము ఫలించేవారుగా, అభివృద్ధి పొందేవారుగా ఉండడానికి సహాయం చేయి. మాలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని తీసేయ్యా. నీ వాక్యముని చదివి, వాక్యముని స్వరంగా లోబడే వారంగా ఉన్న నమ్మకమైన వారంగా ఉంటాను కృప చూపించమని ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలతో నువ్వు మాట్లాడమని, నిశ్చితమైతేనైనా మేము మరలా కలుసుకున్న కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి. మా తెలియపరచండి. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ వాయిస్ మెయిల్ పంపించండి. మీ ప్రార్థన అవసరాలు పంపించండి. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మరి ప్రార్థన అవసరాలు అడిగి పంపిస్తున్నప్పుడు మీ పేరు, మీ చిరునామా, లేకపోతే ఏ ఊరు నుంచి పంపిస్తున్నారో వివరంగా మీ ప్రేయర్ అవసరతలు మాకు పంపించండి. మీరు చాలామంది మీ పేరు చెప్పకుండా, ఏమి చెప్పకుండా ప్రార్థన చెప్తున్నారు. అది కూడా సరిగా మీరు టైప్ చేయలేకపోతున్నారు. కొంతమంది టైప్ చేయలేకపోతున్నారు. పర్వాలేదు, కనీసం వాయిస్ మెయిల్ అన్నా మీరు పంపించండి. మీరు లేకపోతే కాల్ చేయండి. మేము మీకోసం ప్రార్థిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మీ గుప్పిలిపి ఈ పరిచయలో మీరు పాలు పొందొచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించగలిగి ఈ పరిచయలో మీరు దేవునికి ఇవ్వండి. మీరు పంపించే ప్రతి కానుక దేవుని పరిచయలో వాడుతున్నాం. మరి దేవుని చేత మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.